జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సనాతన ధర్మం అసలు ఎప్పుడు పుట్టిందో తెలియదు. అలాగే సనాతన ధర్మానికి అంతం కూడా లేదు. ఒక విషయంలో చెప్పాలంటే మన సనాతన ధర్మం ఎంతో గొప్పది, ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ప్రాచీనమైనది. మన సనాతన ధర్మం మొదలయ్యేటప్పటికీ సృష్టిలో మరొక మతం, మరొక ధర్మం అనేది ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా ఈ మధ్య ఏర్పడినట్టే. ఆ విషయం మనకందరికీ కూడా తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలోని పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు మరెన్నో ఎంతో విలువైన సంపద ఉండాలి. అందులో భాగంగా మన మహాభారతం, భగవద్గీత, అలాగే శ్రీరామచంద్ర ప్రభుల వారి రామాయణం, ఇట్లా అనేకం ఉన్నాయన్నమాట. వాటిలో ఒకటి రామచరిత మానస. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన న్యూస్ను నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ న్యూస్ను ఎక్కడ కూడా స్కిప్పులు కొట్టకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నా. రామచరిత మానస. ఈనాటి యువతరానికి ఈ రామచరిత మానస గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. రామచరిత మానసను 16వ శతాబ్దంలో తులసీదాస్ గారు దాన్ని రచించారు. ఈ తులసీదాస్ అనే దాని గురించి, ఆయన గురించి మన చిన్నప్పుడైతే పాఠ్యాంశాల్లో మనం చదువుకుని ఉంటాం. దాన్ని బట్టి మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది. అంటే రాముల వారి పవిత్రమైన చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో పద్యాలుగా మార్చి రచించారు తులసీదాస్ గారు. దీనినే రామచరిత మానస అంటారు. ఈ రామచరిత మానసలో ప్రధానంగా అయోధ్య, వారణాసి, చిత్రకూట్ల గురించి విశేషాలు ఉన్నాయి. ఈ రామచరిత మానసం మొత్తం 7 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొత్తంగా 10,902 పద్యాలు ఉంటాయి ఈ రామచరిత మానసలో. చూడండి ఎంత గొప్ప విషయం. ఈ 10,902 పద్యాలు రాయడానికి తులసీదాస్ గారు ఎంత శ్రమించి ఉంటారో ఆ అమూల్యమైన సంపద మనకు అందించడానికి. అసలు ఆ పద్యాలు వింటుంటే మనసుకు కలిగే ప్రశాంతత ఇంకంతా ఇంత కాదు. అందుకే ఈ రామచరిత మానసను నిషేధించడానికి అప్పట్లో మొఘల్ దురాక్రమణదారుడైన అక్బర్ గాడి నుండి ఈ నాటి సూడో సెక్యులర్ ప్రభుత్వాల వరకు ఈ రామచరిత మానసను నిషేధించడానికి చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఇక రామచరిత మానస గ్రంథం గురించి అత్యంత తీవ్రంగా భూత పురాణాలతో పోలుస్తూ నానా మాటలు అంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి హిందూ వ్యతిరేకులు, అలాగే సూడో సెక్యులర్లు, అలాగే మేధావులు మూసేసుకున్న ఎంతోమంది నీతి మాన్యుల ముండాకొడుకులు. రామచరిత మానసను తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు వీళ్ళంతా కలిసి. కానీ ఇప్పుడు రామచరిత మానస గొప్పదనాన్ని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. చూడండి, హిందువులకి అందరికీ ఎంత గర్వకారణము. ఇక్కడ పుట్టిన వాళ్ళకు దాని విలువ తెలియదు, కానీ ఐక్యరాజ్య సమితి మన రామచరిత మానసను గుర్తించింది. ఇక అసలు విషయంలోకి వద్దాం. మొరారి బాపు, ఈయన పూర్తి పేరు వచ్చేసి మొరారి దాస్ ప్రభుదాస్ హరియాని అంటారనమాట. ఎన్నో అయితే చాలామంది మొరారి బాపు అనే పిలుస్తారు. వీళ్ళ స్వస్థలం వచ్చేసి గుజరాత్ అనమాట. వీరిని నడిచే దైవం అని కూడా పిలుస్తారు చాలామంది. ఎందుకంటే రామచరిత మానస గురించి ఆయన అంత గొప్పగా చెప్తారు. మొరారి బాపు గారి వయసు 77 సంవత్సరాలు. కానీ ఆయన తన 17వ సంవత్సరం నుంచే ఈ రామచరిత మానసను ప్రచారం చేయడం ప్రారంభించారు. అంటే గత 60 సంవత్సరాల నుండి 1, 2, 3, 4, 5 కాదు, 10, 20 కాదు, దాదాపు 60 సంవత్సరాల నుండి మొరారి బాపు గారు మన పవిత్ర గ్రంథం అయినటువంటి రామచరిత మానస గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. తద్వారా రామచరిత మానసలో ఉన్న గొప్ప గుణాలైన నిజం, అలాగే ప్రేమ, దయ, కరుణల గురించి మొరారి బాపు గారు ప్రజలకు విస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అసలు మన రామచరిత మానస విశ్వవ్యాప్తం అవడానికి కారణం ఈ మొరారి బాపు గారే. మొరారి బాపు గారు ఒక్క భారత్లో మాత్రమే కాకుండా బ్రిటను, అమెరికా, శ్రీలంక, కెన్యా, ఇండోనేషియా, అలాగే దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాను ఇలాంటి ఎన్నో దేశాలలో మన రామచరిత మానస గురించి ఆయన పారాయణం చేసినారు. అంతేకాకుండా అందులో ఉన్న కరుణ, దయ, ప్రేమ, నిజాలను కూడా విదేశీ ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో ఎంతో గొప్పగా చెప్తా ఉన్నారు మొరారి బాపు గారు. దీంతో ఇప్పుడు మొరారి బాపు గారిని, అలాగే ఆయన పఠించేటటువంటి మన రామచరిత మానసను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఈ రామచరిత మానసను నేరుగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో పారాయణ చేయాల్సిందిగా కోరడం ఇక్కడ గొప్ప విశేషం. అందుకు అంగీకరించిన మొరారి బాపు గారు త్వరలో ఐక్యరాజ్య సమితిలో మన రామచరిత మానసను పారాయణం చేయనున్నారు. అది కూడా కేవలం ఒక రోజుతో కాదు, ఏకంగా 9 రోజుల పాటు రామచరిత మానసను ఐక్యరాజ్య సమితిలో, అది కూడా ప్రధాన కార్యాలయంలో పారాయణం చేయడం ఇక్కడ విశేషం. నిజంగా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇది గర్వకారణం అని చెప్పుకోవచ్చు ఈ న్యూస్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు
ఈ అమూల్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా, ప్రతి ఒక్క హిందువు గర్వపడేలా వీలైనంత మందికి షేర్ చేయండి. మీకు ప్రతి ఒక్కరు కనీసం ఒకరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ దయ ఉంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు కానీ వాళ్ళు అన్ని వీడియోస్ అయితే చూడడంలే. మేబీ వాళ్ళు ఏదైనా ఆ నోటిఫికేషన్ ఆన్లో లేవేమో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరు ఆ బెల్ సింబల్ క్లిక్ చేశారంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్, అంటే మేము ఏ వీడియో చేసినా కూడా ఆ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దయ ఉంచి మాకు సహకరించగలరు, మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించగలరు. జై శ్రీరామ్.